ఇవాళ మా శివరామ ప్రసాద్ గారు డేటా చెప్తున్నారు. ఆయన యాక్చువల్గా చెప్తాను అనుకుని నేను తీసుకొచ్చాను. సార్ నేను చెప్తాను రోజు 30,000 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు మీ వద్ద పాలన తీసుకొచ్చాడు. సెక్రటరియట్లు పెట్టాడు. ఇవాళ 10,000 సెక్రటరియట్ సొంత బిల్డింగ్లో ఉన్నాయి గ్రామాల్లో. అవునా? ఒప్పుకుంటారా మీరు? 20,000 సచివాలయాలు పనిచేస్తున్నాయి. కానీ 11,000 సచివాలయాలు సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఆర్బీకేలు ఉన్నాయి. వెల్నెస్ క్లినిక్లు ఉన్నాయి. దానికోసం ఎంత ఖర్చు తెలిసి గవర్నమెంట్ 30,000 కోట్లు ఎక్కడుంది? ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి నగరంలో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఒక టెంపరీ సెక్రటరీ కంటే అభివృద్ధి చెప్తున్నాడు. అవునా? ఒక టెంపరీ సెక్రటరీ మీ రెస్పాన్స్ అట్లా మీ గురించి నమ్మట్లేదు నన్ను. అవునా కదా? అవునా కదా? ఒక టెంపరీ సెక్రటరీ కట్టాడు, ఒక టెంపరీ హైకోర్టు కట్టాడు, ఒక టెంపరీ అసెంబ్లీ కట్టాడు, ఒక టెంపరీ కౌన్సిల్ కట్టాడు. దాన్ని చూపించి మనం నేను అభివృద్ధి చేశానని మరి మీడియా చెప్తాను. పొల్యూటెడ్ పోలరైజ్డ్ మీడియా మనం నమ్ముతున్నాం. 30,000 కోట్ల రూపాయలతో మీకు ప్రతి గ్రామంలో గడపలాడుతున్నాయి. ఇవి ఏ పని కావాలన్నా 11 మంది 12 మంది సచివాలయం స్టాఫ్ ఎక్కడ ఉంది? ప్రపంచంలో భారతదేశంలో మాట్లాడలేదు. రెస్పాన్స్ ఇది ఉన్నా ఎక్కడా లేదు. 4 లక్షల మందికి వాలంటీర్లు కాకుండా సెక్రటరియట్లో ఎంప్లాయీస్ తో కలిపి 4 వాలంటీర్లు కలిపి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మీకోసం వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. 50 రూపాయలకు ఒక కుటుంబానికి ఒక వాలంటీర్. మీకు కరోనా కాలంలో ఈ భారతదేశంలో ప్రపంచంలో ఇబ్బంది పడింది. ఈ భారతదేశంలో ఎక్కడా దాని విధంగా ప్రజలకు రక్షణగా అండగా నిలబడింది వాలంటీర్ వ్యవస్థ. అవునా కదా? మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మనం ఎందుకు చెప్పుకోవాలి? మీరందరూ నాయకులు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఇక్కడ గ్రామాల్లోకి వెళ్ళి అవ్వాలి. ప్రజలు మీ దగ్గరికి వచ్చే అభివృద్ధి లేదు, మీ గవర్నమెంట్ అది లేదు, ఇది వాళ్ళ దగ్గర వెళ్ళి మీ ప్రతాపం చూపించాలి. అంటే కొట్టమట్ల నేను మాటలు చెప్పాలి. ఇవన్నీ ఇంకా ఏమైనా డేటా కావాలంటే కేసీమోహన్ కావాలంటే శివరామ ప్రసాద్ గారు మీకు ఇస్తాడు. పేపర్ ప్రింట్అవుట్ తీసే వాట్సాప్ రూపంలో మేము ఈ 45 రోజుల్లో రీసెర్చ్ చేసి చెప్తున్నాం. ఇవన్నీ పుట్టి మాటలు చెప్పలా. మీకు మీ ఇంటి ముందుకి చిన్నపాటి హాస్పిటల్స్ వచ్చినారా లేదా? వచ్చినారా లేదా? ఎక్కడ ఉందో ఈ ప్రపంచంలో 2,000 మందికో 3,000 మందికో ఒక చిన్నపాటి నర్సింగ్ హాస్పిటల్ మొత్తం ఎక్కడ ఉందా? పాముకాడు దగ్గర నుంచి అన్నిటికీ మందులు ఎక్కడ ఉన్నాయా? 140 రకాల మందులు ఉన్నాయి. నర్సింగ్ స్టాఫ్ ఉంది. అట్లాగే అందుబాటులో నేను రాజనగర్లో 30 పడకల హాస్పిటల్ బిల్ చేశాను. నేను వెళ్ళి 8 కోట్లు పెట్టి 30 పడకల హాస్పిటల్. మళ్ళీ అది చిన్న సీతానగరం, రాజనగరం కూడా రాజనగరంలో ఒక చిన్న పల్లెటూరులో. అంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లాగా 30 పడకలు 50 పడకల హాస్పిటల్. మీకు 2,000 మందికో 3,000 మందికో చిన్న విలేజ్ క్లినిక్. అట్లాగే ఇవాళ శివరామ ప్రసాద్ గారు చెప్పారు 17 జిల్లాల్లోనో 18 జిల్లాల్లోనో మరి మెడికల్ కాలేజ్ 8,500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు పెంచడా 8,500 కోట్లు. ఎంత? 8,500 కోట్లు. ఒక్క రాజధాని 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 అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి అది కూడా టెంపరీ రాజధాని కట్టి 33,000 ఎకరాల రైతులు తీసుకుని గవర్నమెంట్ భూమిలో 20,000 ఎకరాలు నీ కింద పెట్టుకుని నీ సీట్ కింద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ 5 ఏళ్ళు ప్రజలను మోసం చేసి మళ్ళీ మోసం చేయడం కోసం పవన్ కళ్యాణ్తో కలిపి కూడా మళ్ళీ వచ్చి మనకు చెప్తాంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి పనులు సంక్షేమం 2,60,000 కోట్లు ఇచ్చిన మొబైల్ అన్న ప్రపంచంలో శివరామ ప్రసాద్ గారు నాకు చెప్పారు 1,65,000 కుటుంబాలు అంటే 1,65,000 1,70,000 1,65,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 1,60,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే 1,35,00,000